హలో అండి. అందరికీ నమస్తే. శుభోదయం. గుడ్ మార్నింగ్. నేను ఈ మధ్య యూఎస్ వచ్చి 1 వీక్ అయింది. అంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను. కాకపోతే ఈసారి ఈ 1 వీక్‌లో కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి, ఇమ్మిగ్రేషన్ ఎలా ఉంది? స్ట్రిక్ట్‌గా ఉందా? ఏమన్నా ఎక్కువసేపు ఏమన్నా క్వెషన్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ అడిగారనమాట. ఎందుకంటే ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది కదా! పిల్లాడిని చూసిన కొడుకుని చూడటానికి వెళ్ళిన తల్లిని అరెస్ట్ చేసిన ప్లేస్ అని, ఇంకా ఫైన్‌లు వేస్తున్నారని, వెనక్కి పంపిస్తున్నారని ఇలాంటివి బాగా సోషల్ మీడియాలో మనకి బాగా ప్రచారం జరుగుతోంది కదా! అందుకని అందరూ కొంచెం కొంచెం ఇంతకు ముందంత ఫ్రీగా ఏది కావాలంటే అది తెచ్చేసుకొని సూట్ కేస్‌లో సర్దేసుకొని అలా రావటం గానీ లేదు. తర్వాత ప్రతి వాళ్ళు వాళ్ళు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ అంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవన్నీ సరిగ్గా తీసుకురావటం అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా ఇమ్మిగ్రేషన్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పట్లాగే మేము డాలస్‌లో ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత వీల్ చైర్ తీసుకున్నాము. వీల్ చైర్ తీసుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా మనల్ని ఇమ్మిగ్రేషన్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వీల్ చైర్ వాళ్ళే మనకి అన్ని సజెషన్స్ చెప్పేస్తూ ఉంటారండి చాలా వరకు. మీరు లేవకండి, ఇందులోంచి కూర్చోండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళు ముందే చెప్పారు అందరికీ. పాస్‌పోర్ట్స్ చేతిలో పెట్టుకోండి. ప్లస్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ అడ్రస్ మాత్రం పట్టుకోండి. మిగతావన్నీ లోపల పెట్టేసుకోండి. ఇంకేమీ అవసరం లేదు అని. అయితే చాలామంది మనం ఏంటంటే మొబైల్‌లో పెట్టుకోవచ్చు మన అడ్రస్‌లు అవి. కొంతమంది ఏంటంటే ఈ మధ్య అన్ని ప్రింట్అవుట్స్ తీసుకొని ఇంత పెద్ద ఫైల్స్ కూడా చేసి తీసుకొచ్చుకున్నారన్నమాట. అందుకని మీకు కావాల్సిన అడ్రస్ పేపర్ మాత్రం బయట పెట్టుకోండి అని చెప్పారు. అలాగా నా టర్న్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఏంటంటే ముందు పాస్‌పోర్ట్ అని అడిగారు. అంటే పాస్‌పోర్ట్ ఇచ్చాను. తర్వాత అడ్రస్ అన్నారు. అడ్రస్ ఏమో నేను మొబైల్‌లోనే ఉంచుకున్నాను. అది చూపించాను. ఇట్ ఈస్ డన్ అన్నారు. అంటే నేను కూడా కొంచెం ఆశ్చర్యపోయాను. యాక్చువల్లీ నేను కూడా ఏంటంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను ఏమైనా క్వెషన్ చేస్తారేమో అని. ఎందుకంటే నేను ఇండియా వెళ్ళి 2 మంత్సే అయిందండి. 2 మంత్స్ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యాననమాట. మళ్ళీ యూఎస్ వచ్చాను. సో అంత ఫ్రీక్వెంట్‌గా రావటానికి నేను కొంచెం సందేహించాను కూడా. ఏమన్నా అడుగుతారేమో అని. అడిగితే మనం ఆన్సర్ చేస్తాంలేండి. ఏదైనా రీజనబుల్ ఆన్సర్ ఉంటుంది కదా మన దగ్గర. కానీ అది కూడా అడగలేదు. సాధారణంగా ఏంటంటే ఎన్నాళ్ళు ఉంటారు? ఏ పర్పస్ మీద వచ్చారు? అని అడుగుతూ ఉంటారు. ఇంతకు ముందు కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. ఈసారి కూడా అడగలేదు. ఇట్ ఈస్ డన్ అన్నారు. బయటకు వచ్చేసాననమాట. అంటే నేనే కాదు ఇక్కడ మా ఫ్లైట్‌లో మరి దగ్గర దగ్గర 300 మంది దిగుంటాం కదండీ! అందరికీ టక అయిపోయిందండి. వీళ్ళు కొంచెం అడ్రస్సులు వెతకటం, తీయటం ఇలాంటివి లేట్ అయితే తప్ప మిగతావైతే ఎక్కడ ఏమి క్వెషన్ చేసినట్టుగా నాకైతే కనిపించలేదు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన పాస్‌పోర్టు, వీసా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం. తర్వాత మనము రౌండ్ ట్రిప్ టికెట్సు అది కూడా ప్రింటౌట్ తీసుకుంటే మంచిది. లేదా ఫోన్‌లో అయినా మనకి పర్వాలేదు అప్పటికప్పుడు చూపించగలం అనుకుంటే ఫోన్‌లో అయినా ఉంచుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనము ఎవరి దగ్గరికి వెళుతున్నామో వాళ్ళ అడ్రస్సు, ఇంకా కావాలంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నట్టుగా ఒక ప్రూఫ్. అది కూడా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే మేము అది కూడా అడిగారని చెప్పి అది కూడా తీసుకున్నాం. మన పిల్లలు వర్క్ చేస్తున్న ఆఫీస్ నుంచి ఒక లెటర్ అనమాట. అంటే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నట్టు ఒక ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఏవో ఉంటాయి కదా అది. అది కూడా ఉంటే మరీ మంచిది. ఇంకా దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మనం ఇండియాలోనే చేయించుకొని వస్తే మరీ మనకి సేఫ్ అండి. అంటే చూపించడానికి. ఇక్కడైనా చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చేయించుకునేందుకు ఏదో అబ్జెక్షన్ వచ్చిందో అది కూడా న్యూస్. సో మనం అక్కడ మేమైతే అది కూడా చేయించుకొని వచ్చాను ఇక్కడికి. తర్వాత వాళ్ళు జనరల్‌గా అడిగేది ఏంటంటే ఆర్ యూ క్యారియింగ్ ఎనీ గోల్డ్ అని అడుగుతారండి ఎక్కువ. మనం ఈ మధ్యన ఏంటంటే ఇంతకుముందు మనకి పర్సనల్‌గా యూజ్ చేసుకునేందుకు ఒకటో, రెండో అలాంటివైనా తీసుకొచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు అది కూడా తీసుకురావట్లేదు. ఎందుకంటే దాని మీద ఎక్కడ కొన్నారని ఒకవేళ క్వెషన్ చేశారనుకోండి, వాళ్ళేదో ఇక్కడ ట్యాక్స్ వేసామన్నా అలాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్ కాబట్టి అవి కూడా తెచ్చుకోవట్లేదు. తర్వాత ఇంతకుముందు సూట్ కేసులు ఏంటంటే బట్టల కన్నా మనకి ఈ పికిల్స్, ఫుడ్ మెటీరియల్స్ పిల్లలకి బాగుంటాయని చెప్పి ఇక్కడైతే దొరకవు కదా అని చెప్పి తెచ్చుకునేవి ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే అవి కొరియర్‌లో వేసేసుకొని బ్యాగ్స్‌లో ఓన్లీ బట్టలు అవి తెచ్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే కొత్త బట్టలైతే వాటికి ట్యాగ్స్ కూడా తీసేసి తీసుకురమ్మని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే అవి క్లోత్స్ అనుకోని మనం ఇక్కడ నుంచి కొనుక్కొని ఇక్కడికి తెచ్చుకుంటున్నారా అని చెప్పి దాని మీద కూడా వాళ్ళు పెనాల్టీ వేసే అవకాశం ఉందని. సో ఈ జాగ్రత్తలన్నీ బాగానే తీసుకుంటున్నారు మన వాళ్ళు కూడా. సో అలావన్నీ తీసుకుంటే మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదని నేను అనుకుంటున్నాను. దట్టు మనం
విజిటర్స్ వీసా మీద వస్తున్న వాళ్ళమే కదా! కాబట్టి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్ ఉండదు. దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ బయటకొచ్చాక చెకింగ్ ఏమి ఉండదండి. మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వచ్చేయడమే. కానీ ఈసారి ఏంటంటే బయటకొచ్చిన తర్వాత కూడా వీల్ చైర్‌లో వాళ్ళు చెప్తున్నారనమాట. మీ దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ గానీ, ఇంకేమన్నా తినే పదార్థాలు ఉంటే మాత్రం బయట పడేయండి. లేకపోతే మీకు $500 పెనాల్టీ పడుతుంది అని చెప్పారు. సరే మన దగ్గర ఏమీ ఎలాగో లేవు కాబట్టి ఊరుకున్నాము. కాకపోతే రిపీటెడ్‌గా చెప్పిన తర్వాత అంతవరకు తీయని ఒక ఆవిడ తీసిందండి. యాపిల్సు, సమ్ ఫ్రూట్స్ ఏవో మనం ఇండియా నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్. అంటే ఇవి ఏంటంటే మనకి ఫ్లైట్‌లో ఫుడ్ గానీ మనకి పడకపోతే ఇవి తినటానికి ఉంటాయని ఇంట్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కానీ అవేంటంటే 90% ఇక్కడ మనం వదిలేస్తే మంచిది. ఫ్రూట్స్ ఎస్పెషల్లీ. అది వీళ్ళకున్న అబ్జెక్షన్స్, రీజన్స్ వేరే ఉంటాయి. ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఏదో అయిపోతుంది గానీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం అవి పడేస్తేనే మంచిది. చూసారు ఎన్ని సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈవిడ తీసింది అని చెప్పి ఆవిడ మాత్రం పక్కన కూర్చోబెట్టారు. అమ్మ నీకేమి పెనాల్టీ పడకుండా మేము చూస్తాంలెండి డోంట్ వర్రీ అన్నాడు. కానీ మరి పెనాల్టీ అదేమన్నా వేశారేమో మనకు తెలీదు. ఆవిడ మాత్రం పక్కన నించోబెట్టారు. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే వద్దన్నప్పుడు కొన్ని మనం అవాయిడ్ చేసుకుంటేనే మంచిదండి. ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పి మనం పంతంగా ఏమవుతుంది తీసుకెళ్తే దీనివల్ల నష్టం ఏంటి? వాళ్ళకేమవుతుంది దీనివల్ల నష్టం? ఇలాంటి క్వెషన్స్ లేకుండా వాళ్ళు చెప్పినప్పుడు మనం ఫాలో అవుతే మనకే కంఫర్టబుల్‌గా ఉంటుంది. అది పట్టుకున్నంత సేపు ఆవిడ భయంగా చూస్తారేమో, అడుగుతారేమో అని పట్టుకుంటూ అంత వద్దన్నప్పుడు అవి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా! ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటే మరి మంచిదనమాట. ఇంతకు ముందు లేనిది ఈసారి నేను కొత్తగా చూసిందేంటంటే, ఇమిగ్రేషన్ అయిన తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకుంటాం కదా! ఆ బెల్ట్ దగ్గర మాత్రం ఒక ఆవిడ ఒక డాగ్‌ని పట్టుకొని ఆ లగేజ్ ఆ బెల్ట్ చుట్టూ తిప్పుతోంది. అలాగే ఆ ఏరియా అంతా ఊరికనే ఒకసారి అలా తిప్పుతోందనమాట. మరి ఏమన్నా ప్రమాదకరమైనవి ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేయడానికి అయ్యుంటుంది. అంతకు తప్పి బయటకొచ్చిన తర్వాత మరి మళ్ళీ చెకింగ్ ఏమి ఉండదు. మరి బయటకొచ్చిన తర్వాత ఏ బేసిస్ మీద మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే $500 పెనాల్టీ వేస్తాము అన్నారు. మరి నాకైతే తెలీదు. నాకైతే ఇదే నేను అబ్జర్వ్ చేసిందండి. ఇదిగోండి బయటకొచ్చేసాం. ఇంకా ఇంటికెళ్తున్నాం. ఇదండి నా ఇమిగ్రేషన్ ఎక్స్‌పీరియన్సు. ఇంతకుముందు నేను 6, 7 టైమ్స్ వచ్చాను. కానీ ఈసారి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి షేర్ చేసుకుంటే యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.